టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే తెలుసా, సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు పథకాలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి, మేము కూడా ప్రజల్లోకి. ఎందుకంటే రోజు నిత్యం మార్నింగ్ విలేజ్లో కట్ట మీద కానీ టీ స్టాల్ కాడికి పోతే రోజు ఇదే డిస్కషన్ సార్. మీ చంద్రబాబు నాయుడు పథకం ఎప్పుడు ఇస్తాడు, అమ్మఒడి ఎప్పుడు ఇస్తాడు, గ్యాస్ ఫ్రీ ఎప్పుడు ఇస్తాడు, బస్సులు ఫ్రీ ఎప్పుడు ఇస్తాడు. మాకైతే తలగా ఎత్తుకోలేకపోతున్నాం టీడీపీ వాళ్ళని. ఒకప్పుడైతే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటింటికి పోయి డోర్ టు డోర్ చెప్పాం, మా చంద్రన్న గ్యాస్ ఇస్తాడు, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తాడు, 18 ఏళ్ళకు 18 ఏళ్ళు ఎండి 10 మహిళలకు 1500 నెల డబ్బులు ఇస్తాడు, నిరుద్యోగులకు 3000 ఇస్తారు. ఇవి డోర్ టు డోర్ కాలర్ ఎగేసుకొని పోయి చెప్తాండి సార్. ఈరోజు మీరు సీఎం అయినాలమింటి ఊర్లో తలకాయ ఎత్తుకోలేకపోతున్నాం. ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాం అంటే నువ్వు పథకాలు ఎప్పుడు ఇస్తావో తెలియదు. 1 ఇయర్ అంటాడు, 1 ఇయర్ కన్నా డేట్ కరెక్ట్ కన్నా ఏమని చెప్తున్నావా చెప్పలే. ఊళ్ళో తలకాయ ఎత్తుకొని తిరగాలంటే మాకు తెలుసా సార్, మీరేం పదవిలో పోయి కూర్చున్నారు, నువ్వు నీ కొడుకు. ఇప్పుడు మాకు తెలుస్తుంది పల్లెటూరులో అయితే నరకం అనేది అనిపిస్తున్నాం. రేపు ఇస్తారా, మన్నాడు ఇస్తారా, అవతల మన్నాడు ఇస్తారా, ఒక డేట్ అరేంజ్మెంట్ చేసినామంటే మేము కూడా చెప్తాం. ఊర్లో డోర్ టు డోర్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి మా చంద్రన్న సంవత్సరానికి ఇస్తాడు, 5 ఏళ్ళకి ఇస్తాడు, 10 ఏళ్ళకి ఇస్తాడు, లేదా ఈ పథకాలు మొత్తం డబ్బులు లాస్ట్లో ఇస్తామంటే అదైనా చెప్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ రావాలంటే జగన్ కంటే ₹1 ఎక్కువ ఇస్తేనే సీఎం సార్. లేకుంటే గినా నువ్వు సీఎం కాదు కదా, ఏమి కూడా కాలేవు, ఎమ్మెల్యే కూడా గెలిచలేవు. ఎందుకంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే. ఒకసారి జగన్కి 150 ఇచ్చారు, ఇప్పుడు నీకు 160 ఇచ్చారు. మనం పథకాలన్నీ ఫామ్ చేస్తేనే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది వస్తుంది, లేదంటే మనకు